వెల్కమ్ టు టెక్ షైతు. హైదరాబాద్, విశాఖపట్నం నగరాల మధ్య దూరాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎక్స్‌ప్రెస్ వేని కన్‌స్ట్రక్ట్ చేస్తుంది. ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. తెలంగాణలో ఉన్న హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న విశాఖపట్నం మధ్య ప్రయాణించాలి అంటే ప్రెజెంట్ ఖచ్చితంగా విజయవాడ మీదుగా ప్రయాణించాల్సి ఉంది. విజయవాడ మీదుగా ప్రయాణించడం వల్ల దూరం అనేది చాలా పెరుగుతుంది మరియు ప్రయాణ సమయం కూడా ఎక్కువ పడుతుంది. ప్రెజెంట్ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అంటే ప్రయాణించాల్సిన దూరం వచ్చేసి అప్రాక్సిమేట్‌గా 618 కిలోమీటర్స్. ఈ దూరాన్ని ప్రయాణించడానికి యావరేజ్‌గా 12 గంటల సమయం పడుతుంది. ఈ దూరాన్ని వీలైనంత వరకు తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము విజయవాడకి రాకుండా వెళ్ళటం కోసము ఎక్స్‌ప్రెస్ వేని కన్‌స్ట్రక్ట్ చేస్తుంది. ఆ ఎక్స్‌ప్రెస్ వే సూర్యాపేట, ఖమ్మం, దేవరపల్లిని కలుపుతుంది. సూర్యాపేట, ఖమ్మం వచ్చేసి తెలంగాణలో ఉన్నాయి. దేవరపల్లి వచ్చేసి రాజమండ్రి, కొవ్వూరికి దగ్గరలో ఉంటుంది. సో, ఈ మూడిటిని కలుపుతూ ఎక్స్‌ప్రెస్ వేని కన్‌స్ట్రక్ట్ చేస్తుంది. సో, దానివల్ల విశాఖపట్నం, హైదరాబాద్ మధ్య దూరం తగ్గుతుంది మరియు విజయవాడ రావాల్సిన అవసరం కూడా ఉండదు. సో, దానివల్ల ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. ప్రెజెంట్ హైదరాబాద్, విశాఖపట్నం మధ్య 618 కిలోమీటర్స్ అని చెప్పాను కదా! వయా విజయవాడ మీదుగా. అదే ఈ ఎక్స్‌ప్రెస్ వే పూర్తిగా అందుబాటులోకి వస్తే అప్పుడు ఆ దూరము 579 కిలోమీటర్స్ అవుతుంది అప్రాక్సిమేట్‌గా. అంటే ఒక 50 కిలోమీటర్స్ అనేది తగ్గుతుంది. ప్రయాణ సమయం కూడా 12 గంటల నుండి 9, 8 గంటలకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ నిర్మించే రోడ్డు 4 లేన్ రోడ్డు మరియు ట్రాఫిక్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి, ఇప్పుడు విజయవాడ మీదుగా వెళ్తే విజయవాడలో చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉండటం వల్ల అక్కడ చాలా ఎక్కువ సమయం పడుతుంది. అంటే యావరేజ్ ట్రావెల్ టైమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ విజయవాడ రాకుండా ఈ కొత్తగా నిర్మిస్తున్న ఎక్స్‌ప్రెస్ వే గుండా వెళ్తే ట్రాఫిక్ ఎక్కువ ఉంటది కాబట్టి ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోయి డిస్టెన్స్ 50 కిలోమీటర్లే తగ్గినప్పటికీ ప్రయాణ సమయం ఒక 9 గంటలకి రావటానికి ఎక్కువ అవకాశం ఉంది యావరేజ్ ప్రయాణ సమయము. సో, ఈ ఎక్స్‌ప్రెస్ వేని 4 లేన్ ఎక్స్‌ప్రెస్ వేగా కేంద్ర ప్రభుత్వము నిర్మిస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్ వే సూర్యాపేట, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న దేవరపల్లిని కలుపుతుంది. అంటే సూర్యాపేట నుండి దేవరపల్లి వరకి కంప్లీట్‌గా కొత్త రోడ్‌ని నిర్మిస్తున్నారు. ఈ రోడ్డుకి ఒక నంబర్‌ని కూడా ఇచ్చారు. ఆ నంబర్ వచ్చేసి 365 బీబీ. ఈ రోడ్డు పొడవు వచ్చేసి సూర్యాపేట, ఖమ్మం, దేవరపల్లి మధ్య 221 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పటికే సూర్యాపేట, ఖమ్మం మధ్య ఈ రోడ్డు నిర్మాణం అనేది పూర్తయిపోయి అందుబాటులోకి వచ్చింది. ఖమ్మం నుండి సూర్యాపేట వరకి. ప్రెజెంట్ ఖమ్మం, దేవరపల్లి మధ్య 162 కిలోమీటర్ల పొడవైన యాక్సెస్ కంట్రోల్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం చాలా వేగంగా అనేది జరుగుతుంది. ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన పనులు గూగుల్ మ్యాప్స్‌లో కూడా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ సూర్యాపేట, ఖమ్మం మధ్య రోడ్ నిర్మాణం పూర్తయింది అని చెప్పాను కదా! ఇదే ఆ రోడ్డు. సో, మీరిక్కడ చూడొచ్చు. ఆ రోడ్డు కూడా కనిపిస్తుంది క్లియర్‌గా. సో, ఇదిగోండి ఇది కొత్తగా నిర్మించిన రోడ్డు సూర్యాపేట, ఖమ్మం మధ్య. సో, ఈ సూర్యాపేట, ఖమ్మం, దేవరపల్లి ఎక్స్‌ప్రెస్ వేలో భాగంగా ఈ రోడ్డు నిర్మించారు. ఇంకా ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు పనుల విషయానికొస్తే ఇదిగోండి ఇదే ఖమ్మం నగరం మీరిక్కడ చూడొచ్చు. సో, ఇక్కడ మొదలవుతుంది. అంటే ఇక ఖమ్మం నగరంలోకెళ్ళకుండా ఈడ ఔట్ సైడ్ నుంచి ఇలా వెళ్ళిపోతుంది. చూడండి ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఆ రోడ్ కన్‌స్ట్రక్షన్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. సో, ఇదిగోండి ఇలా వెళ్తుంది రోడ్. సో, కంప్లీట్‌గా అంతా స్టార్ట్ అయిపోయింది వర్క్స్ అనేవి. సో, ఇట్లా వస్తుందంటే ఇలా ఖమ్మం వెళ్ళకుండా ఇక ఖమ్మం కింద నుంచి ఇలా వస్తుంది. ఇలా వచ్చి ఇదిగోండి ఇక్కడ లైన్‌లా కనిపిస్తుంది కదా! ఇలా వెళ్తుంది. ఇలా వెళ్ళి సో, ఇదిగోండి ఇక్కడ వైరా. సో, వైరా ఇక్కడుంటే ఇక్కడ వెళ్తుంది. సో, ఇక్కడ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఉంటాయి వైరా దగ్గర. సో, ఇంకా వైరా నుంచి ఇలా వెళ్తుంది. ఇదిగోండి వెళ్ళి ఇక్కడ రామానుజవరం తర్వాత ఇక్కడ ఏదో కొంచెం మిస్ అయినట్టుంది. అంటే ఇక్కడ కొంచెం లేదు. అంటే గూగుల్ మ్యాప్స్‌లో కనిపించడం లేదు. సో, ఇక్కడ మళ్ళీ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి చింతగూడెం దగ్గర. ఇదిగోండి ఇవే వర్క్స్ జరుగుతున్నాయి. సో, ఇంకా ఇలా వెళ్ళామంటే మనకి ఇదిగోండి ఇక్కడ పెనుబల్లి ఉంది. సో, ఇక్కడేమో సత్తుపల్లి ఉంది. సో, సత్తుపల్లి ఇక్కడ ఉంది. ఇక్కడ జరుగుతున్నాయి వర్క్. సత్తుపల్లి తర్వాత ఇలా వచ్చి ఇదిగోండి ఇలా కిందకొస్తుంది. ఇలా కిందకొచ్చి వెంకటాద్రిగూడెం మీదుగా వెళ్తుంది. సో, ఇక్కడ రేచర్ల దగ్గర ఉంటుంది ఒక ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్. సో, చూడొచ్చు ఇదిగోండి వర్క్స్. ఇంకా తర్వాత ఇలా వచ్చింది. ఇదిగోండి ఇలా వచ్చి ఇలా వెళ్తుంది. ఇదిగోండి ఇక్కడ జంగారెడ్డిగూడెం. సో, ఇదిగోండి కనిపిస్తుంది. ఇదిగోండి మళ్ళీ ఇదిగో ఇక్కడ వేసారు కూడా గ్రీన్ ఫీల్డ్ హైవే క్యాంప్ అంటే ఇది. సో, ఇదిగోండి తర్వాత ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి వర్క్స్. ఇదిగోండి ఇలా వస్తుంది. ఇలా వచ్చి ఇక్కడ పొంగుటూరు. సో, దీనికి దగ్గరగా వెళ్తుంది. సో, ఇక్కడ వచ్చి ఇదిగోండి ఇక్కడ కలుస్తుంది. దేవరపల్లి బైపాస్‌లో కలుస్తది. ఇక్కడ ఇదిగోండి చూడండి. ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది క్లియర్‌గా. సో, మీరు గూగుల్ మ్యాప్స్‌లో చూడొచ్చు. క్లియర్‌గా కనిపిస్తున్నాయి. అంటే రోడ్ ఎటు వెళ్తుంది అంది. అంటే కానీ ఇవి లేటెస్ట్
మ్యాప్స్ కాదు. సో ఓల్డ్ మ్యాప్స్ అంటే ఇంకా వర్క్స్ ఇంకా చాలా జరిగిపోయి ఉంటాయి. సో ఇవేవో ఓల్డ్ ఇమేజెస్ గూగుల్ మ్యాప్స్లో కనిపించేవి. సో కానీ మీరు ఇక్కడ దీన్ని బట్టి తెలుసుకోవచ్చు ఎగ్జాక్ట్గా ఎటు వెళ్తుంది అనేది రోడ్డు. సో ఖమ్మం ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి ఇలా వస్తుంది, ఇలా వచ్చి ఇలా ఇక్కడ దేవరపల్లికి వెళ్తుంది. ఈ ఖమ్మం దేవరపల్లి మధ్య ఈ రోడ్ నిర్మాణాన్ని 5 ప్యాకేజీల్లో చేపట్టారు. సో ప్రెజెంట్ నిర్మాణం అనేది చాలా వేగంగా జరుగుతుంది. 1.5-2 సంవత్సరాల్లో ఈ ఖమ్మం దేవరపల్లి మధ్య ఈ రోడ్డు నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది. మేబీ నెక్స్ట్ సంక్రాంతి అంటే 2026 సంక్రాంతికి కాకుండా 2027 సంక్రాంతికి ఖచ్చితంగా హైదరాబాద్ విశాఖపట్నం మధ్య ప్రయాణించే ప్రయాణికులు డైరెక్ట్గా దేవరపల్లి ఖమ్మం సూర్యాపేట మీదుగా ప్రయాణం చేయొచ్చు. సో ఇది యాక్సెస్ కంట్రోల్ రోడ్ అని చెప్పాను కదా, అంటే ఎక్కడ పడితే అక్కడ ఈ రోడ్లోకి ఎంటర్ అవడానికి ఉండదు. కేవలం కొన్ని చోట్ల మాత్రమే ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు ఉంటాయి. అక్కడే మీరు ఈ రోడ్లోకి ఎంటర్ అవ్వాలి మరియు అక్కడ ఎగ్జిట్ అవ్వాలి. సో స్టార్టింగ్లో ఇక్కడ దేవరపల్లి దగ్గర ఎండ్ అవుతుందని చెప్పాను కదా. ప్రెజెంట్ విశాఖపట్నం హైదరాబాద్ మధ్య ప్రయాణించాలి అంటే హైదరాబాద్ నుండి విజయవాడ వరకేమో నేషనల్ హైవే 65 గుండా ప్రయాణించాలి. ఇది పూణే మచిలీపట్నంని కలిపే నేషనల్ హైవే. ఇంకా విజయవాడ నుండి ఏమో నేషనల్ హైవే 16లో ప్రయాణించాలి. ఇది విజయవాడ మీదుగా రాజమండ్రి మీదుగా విశాఖపట్నం వెళ్తుంది. సో అంటే వీళ్ళు ఇప్పుడు అంటే ఈ కొత్తగా ఈ ఎక్స్ప్రెస్ వే అందుబాటులోకి వస్తే అప్పుడు ప్రయాణికులు హైదరాబాద్ నుండి బయలుదేరి నేషనల్ హైవే 65 గుండా ప్రయాణించి సూర్యాపేటకి చేరుకున్న తర్వాత ఇక్కడ కొత్తగా నిర్మిస్తున్న అంటే ఆల్రెడీ అందుబాటులోకి వచ్చిందమ్మా అని చెప్పాను కదా సూర్యాపేట ఖమ్మం మధ్య. దీని నెంబర్ వచ్చేసి 365 BB. సో ఈ హైవేలోకి ఎంటర్ అవ్వాలి సూర్యాపేటకి ముందు, అంటే హైదరాబాద్ నుండి వచ్చే వాసులు ఎంటర్ అయ్యి ఇలా ప్రయాణించి ఖమ్మం మీదుగా. సో ఖమ్మంకి కూడా బైపాస్ ఉంటుంది ఈ యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వేలో. సో అంటే ఖమ్మం సిటీలోకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో అంటే ఇక్కడ వరకు నేషనల్ హైవే 65లోకి వచ్చిన తర్వాత ఇక్కడేమో నేషనల్ హైవే 365 BBలోకి ఎంటర్ అయ్యి ఇలా వైరా సత్తుపల్లి జంగారెడ్డిగూడెం మీదుగా ప్రయాణించి దేవరపల్లి దగ్గర నేషనల్ హైవే 16లో ఎంటర్ అవ్వాలి. సో ఇది నేషనల్ హైవే 16 ఇక్కడ మీకు బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా నేషనల్ హైవే 16. సో ఈ నేషనల్ హైవే 16లోకి ఎంటర్ అయిపోతే ఇక మీరు ఇలా రాజమండ్రి అన్నవరం తుని మీదుగా విశాఖపట్నంకి వెళ్ళిపోవచ్చు. అంటే ఈ ఎక్స్ప్రెస్ వే అందుబాటులోకి వస్తే అప్పుడు హైదరాబాద్ రాజమండ్రి కాకినాడ అన్నవరం తుని విశాఖపట్నం ప్రాంతాల మధ్య దూరం అనేది గణనీయంగా తగ్గిపోతుంది. సో ఈ యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ వేలో ఎంటర్ అవడానికి కొన్ని ఎంట్రీ పాయింట్స్ ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి. అంటే దేవరపల్లి దగ్గర మీరు ఎంటర్ అవ్వచ్చు యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ వేలో. ఆ తర్వాత పొంగుటూరు, తర్వాత దేవులపల్లి. ఈ దేవులపల్లి అనేది జంగారెడ్డిగూడెంకి దగ్గరలో ఉంటుంది. అంటే జంగారెడ్డిగూడెంలో మీరు దిగాలంటే ఇక్కడ దిగేసేయాలి, లేదా ఇక్కడ నుండి బయలుదేరాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి ఎక్కాల్సి ఉంటుంది ఈ నేషనల్ హైవే ఆర్ ఎక్స్ప్రెస్ వేలోకి. తర్వాత రేచర్ల దగ్గర ఒక ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది. సో ఇవి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు. తర్వాత చింతగూడెం ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది, వైరా, తర్వాత ఖమ్మం. సో ఇక్కడే మీరు ఎక్కగలరు ఈ కొత్తగా నిర్మిస్తున్న ఈ యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వేలో. సో ఇది అందుబాటులోకి వస్తే అప్పుడు నేను చెప్పాను కదా, సో ఈ దూరం అనేది చాలా తగ్గిపోతుంది. అదేవిధంగా విజయవాడ మీద కూడా ట్రాఫిక్ రద్దీ అనేది చాలా తగ్గుతుంది. ఈ నేషనల్ హైవేని 5,000 కోట్లతో నిర్మిస్తున్నారు. సో దీని నిర్మాణము 1.5 ఇయర్ ఆర్ 2 ఇయర్స్లో కంప్లీట్ అయిపోయే అవకాశం ఉంది. సో ఆల్రెడీ ప్రెజెంట్ కూడా సూర్యాపేట నుండి ఇటు ఖమ్మం జంగారెడ్డిగూడెం మీదుగా ఇటు దేవరపల్లిని కనెక్ట్ చేస్తూ ఒక రోడ్డు ఉంది, కానీ అది 2 లేన్ రోడ్డు. సో ఆ రోడ్లో వాహనాల రద్దీ అనేది కూడా చాలా బాగా ఉంటుంది. సో అందుకనే ఎక్కువ మంది ఇటు విశాఖపట్నం వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆ రోడ్ని ప్రిఫర్ చేయరు, మోస్ట్లీ విజయవాడ మీదుగానే వచ్చి వెళ్తారు. సో ఇక ఇది కొత్తగా నిర్మిస్తుంది, ఇది యాక్సెస్ కంట్రోల్ అని చెప్పాను కదా. సో కానీ ఇంకా హైదరాబాద్ ఈ విజయవాడని కలుపుతున్న నేషనల్ హైవే 65 కానివ్వండి, మరియు ఇటు రాజమండ్రి విశాఖపట్నంని కలిపే ఈ నేషనల్ హైవే 16. సో ఇవి ఇంకా యాక్సెస్ కంట్రోల్డ్ కాదు, కానీ గవర్నమెంట్ వీటిని కూడా అప్గ్రేడ్ చేస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ మధ్య ఈ రోడ్డు 4 లేన్ రోడ్డు, దీన్ని 6 లేన్ చేయవలసి ఉంది. అసలు ఈ పాటికి అయిపోవాలి, కానీ ఇంకా పనులు అనేవి మొదలు పెట్టలేదు. అదేవిధంగా ఇటు రాజమండ్రి విశాఖపట్నం మధ్య కూడా ఈ రోడ్ని కూడా 6 లేన్గా కొన్ని చోట్ల 8 లేన్గా అప్గ్రేడ్ చేయడానికి గవర్నమెంట్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. సో అంటే భవిష్యత్తులో ఈ రోడ్డు కూడా యాక్సెస్ కంట్రోల్డ్గా మారిపోతుంది. అప్పుడు చాలా వేగంగా ఈ హైదరాబాద్ విశాఖపట్నం నగరాల మధ్య ప్రయాణించవచ్చు. అంటే అప్పుడు తక్కువ సమయంలోనే హైదరాబాద్ విశాఖపట్నం మధ్య చేరుకోవచ్చు. సో ఇప్పుడు రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలన్నా రైలు మార్గం ద్వారా వెళ్ళాలన్నా ఖచ్చితంగా హైదరాబాద్ విశాఖపట్నం మధ్య విజయవాడ మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. సో దానివల్ల దూరం అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. సో ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే అప్పుడు ఖచ్చితంగా రోడ్డు మార్గం పరంగా అయితే హైదరాబాద్ విశాఖపట్నం మధ్య దూరం అనేది తగ్గుతుంది. అదేవిధంగా ఇటు భద్రాచలం కొవ్వూరుని కలుపుతూ రైల్వే లైన్ కన్స్ట్రక్ట్ చేయాలని కూడా ప్రపోజల్ ఉంది. దానికి రైల్వే బోర్డు ఆమోద ముద్ర కూడా వేసింది, కానీ ఇంకా రైల్వేస్ వాళ్ళు కన్స్ట్రక్షన్ అయితే మొదలు పెట్టలేదు. సో
ఇంకా రైలు మార్గం రావడానికైతే ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకి ఇప్పటికైతే తెలియదు. కానీ రోడ్డు మార్గం మాత్రం ఖచ్చితంగా 2 ఇయర్స్‌లో అందుబాటులోకి వస్తుంది. అప్పుడు హైదరాబాద్, విశాఖపట్నం వాసులు చాలా త్వరగా ఈ 2 నగరాల మధ్య ప్రయాణించవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.